ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో సక్సెస్ సాధించడానికి చూడవలసిన ప్లానటరీ కాంబినేషన్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా కామన్ అయినటువంటి విషయము. అయితే ఇటువంటి ఒక బిజినెస్లో కొంతమంది అనుకోని నష్టాలను ఎదురు చూసి ఫినాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోవడము, కొంతమంది ఊహించని లాభాలు ఆర్జించి ఆర్థికంగా చాలా బలపడ్డము, ఈ రెండు కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే హారోస్కోప్లో ఎటువంటి హౌసెస్, ప్లానెట్స్, అలాగే ప్లానెటరీ కాంబినేషన్స్ మనం అనలైజ్ చేసి ఈ స్పెక్యులేషన్ బిజినెస్ అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్కి మనకి ఎంతవరకు లాభసాటిగా ఉంటుంది అనేది తెలుసుకోవడం ఎలా అనేదానికి కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అనేది తెలుసుకుందాము. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ ఈ బిజినెస్కి చూడవలసిన హౌసెస్, ప్లానెట్స్ ఏంటి అనేది ముందు గమనిద్దాము. ఈ బిజినెస్లో ప్రధానంగా చూడవలసిన హౌస్ సెకండ్ హౌస్, ఫిఫ్త్ హౌస్, నైన్త్ హౌస్, 11th హౌస్, అలాగే థర్డ్ హౌస్. వీటితో పాటు లగ్న. ఎందుకంటే ఎప్పుడు లగ్న లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏ బిజినెస్లో అయినా తట్టుకుని ముందుకెళ్ళేటువంటి ఒక ధైర్యము, మనోధైర్యము అటువంటి పరిస్థితులు కలుగుతాయి. దీనికి తోడుగా ఫిఫ్త్ హౌస్ అనేది ప్రధానంగా స్పెక్యులేషన్కి సంబంధించినటువంటి హౌస్. ఫిఫ్త్ హౌస్ దానికి ఆపోజిట్లో ఉన్నటువంటి 11th హౌస్. 11th హౌస్ అనేది గెయిన్స్, అంటే ఈ బిజినెస్ ద్వారా ఎంతవరకు లాభపడగలడు, ఫినాన్షియల్ గెయిన్స్, దాన్ని సూచించేది 11th హౌస్. ప్రధానమైనటువంటి హౌస్ ఫిఫ్త్ హౌస్, 11th హౌస్, అలాగే సెకండ్ హౌస్, 9th హౌస్ కూడా. సెకండ్ హౌస్ అనేది అక్యుములేటెడ్ వెల్త్, అంటే మనం ఆర్జించి కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనము సెకండ్ హౌస్ని చూడబడుతుంది. అటువంటి ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం, దానివల్ల మనకి ఎటువంటి లాభాలు ఉంటాయి అనేది చూడాల్సినప్పుడు సెకండ్ హౌస్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక 9th హౌస్ అనేది ఇన్ జనరల్ లక్కి సంబంధించినటువంటి హౌస్. ఈ స్పెక్యులేషన్ బిజినెస్లో ముఖ్యంగా ఈ బిజినెస్లో ఎంత క్యాలిక్యులేట్ చేసి ఎంత ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఫైనల్లీ లక్ అనేది డిసైడ్ చేస్తుంది దాంట్లో లాసెస్ వస్తాయి లేదా గెయిన్స్ వస్తాయి అనేది చూడడానికి వచ్చినప్పుడు. కాబట్టి 9th లార్డ్ స్ట్రాంగ్గా ఉండి బెనిఫిట్ ప్లానెట్ సపోర్ట్ ఉండి పాజిటివ్గా ఉన్నప్పుడు ఈ స్పెక్యులేషన్లో అతని యొక్క ఇన్వెస్ట్మెంట్ నుంచి మంచి రిటర్న్స్ వచ్చి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా అతను నిలదొక్కోవడానికి ఉపయోగపడుతుంది 9th హౌస్, ఆ 9th హౌస్ లార్డ్. అలాగే థర్డ్ హౌస్ అనేది పరాక్రమ స్థానం, అంటే కరేజ్కి సంబంధించినటువంటి స్థానం. రిస్క్ టేకింగ్ కెపాసిటీ, అంటే ఒక రిస్క్ని తీసుకునేటువంటి ధైర్య సాహసాలు అతను ఉన్నాయా లేదా అనేది డిసైడ్ చేసేది థర్డ్ హౌస్. కాబట్టి థర్డ్ హౌస్ లార్డ్ స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండి ఈ స్పెక్యులేషన్ సంబంధించినటువంటి హౌస్ లార్డ్స్తో, 5th 11th లార్డ్స్తో, లగ్న లార్డ్తో, 9th లార్డ్తో, వీళ్ళతో మంచి స్ట్రాంగ్ రిలేషన్లో ఉన్నట్టయితే హెవీ రిస్క్ కూడా తీసుకుని మంచి లాభాలను గణించడానికి ఆ కెరియర్ హారోస్కోప్ అనేది అతనికి ఒక కెరియర్గా ఉండి ఆ హారోస్కోప్ అతనికి ప్రామిస్ కూడా చేస్తుంది. ఎవరైనా స్టాక్ మార్కెట్ ఈ బిజినెస్ని కెరియర్గా ఎంచుకోవాలంటే కూడా ఈ రిస్క్ టేకింగ్ కెపాసిటీ అనేది చాలా హైగా ఉండి దానివల్ల సక్సెస్ను పొందేటువంటి ఒక కాంబినేషన్లో ఉండాలి ఆ హారోస్కోప్. ఇక 5th హౌస్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టుగా స్పెక్యులేషను, క్యాల్కులేటివ్ మైండ్, లక్, ఇవన్నీ కూడా 5th హౌస్ నుంచి చూడొచ్చు. అలాగే 11th హౌస్ అనేది గెయిన్స్, మానిటరీ గెయిన్స్ ఫ్రమ్ ది ఇన్వెస్ట్మెంట్స్. ఇక సెకండ్ హౌస్ అనేది అక్యుములేటెడ్ వెల్త్, అంటే కూడబెట్టినటువంటి ధనము. అలాగే 6th హౌస్ నుంచి కూడా ఫినాన్షియల్ గెయిన్స్ అనేది చూడడం ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో ఒక అంశంగా మనం గమనించాలి. ఎందుకంటే 6th హౌస్ అనేది 5th హౌస్కి సెకండ్ హౌస్. ఇక్కడ స్పెక్యులేషన్, స్టాక్ మార్కెట్ ఈ రంగంలో ప్రధానమైనటువంటి హౌస్ మనం చూడవలసింది 5th హౌస్. అటువంటి 5th హౌస్, సెకండ్ హౌస్, 6th హౌస్ కాబట్టి అది కూడా స్పెక్యులేషన్ నుంచి లాభాలను గడించడానికి బాగా ఉపయోగపడేటువంటి హౌస్. ముఖ్యంగా రాహువు 6th హౌస్లో ఉన్న, శని 6th హౌస్లో ఉన్న, అటువంటి రాహు 10th హౌస్తో, 5th హౌస్ లార్డ్తో, 11th లార్డ్తో మంచి రిలేషన్లో ఉన్నప్పుడు అతనికి ఈ స్పెక్యులేషన్ బిజినెస్లో మంచి మానిటరీ గెయిన్స్ అనేవి ఉంటాయి. ఇక ప్లానెట్స్ విషయానికి వస్తే ఈ స్టాక్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్, స్పెక్యులేషన్ వీటికి సంబంధించిన ప్లానెట్స్ ప్రధానంగా ఏవి
మేజర్ రోల్ ప్లే చేస్తాయని కనుక చూసినట్టయితే చంద్రుడు స్పెక్యులేషన్కి, ఇమాజినేషన్కి, వీటికి సంబంధించినటువంటి ప్లానెట్. కాబట్టి ఎప్పుడైతే మూన్ స్ట్రాంగ్గా ఉండి వెల్ ప్లేస్డ్ అండ్ కనెక్టెడ్ టు దీస్ లార్డ్స్, అంటే ఇటువంటి లార్డ్స్తో సత్సంబంధాలు కలిగి ఉంటాడో అప్పుడు అతను ఊహించి ఇలా జరిగితే మనకి లాభం వస్తుంది అని ఊహించి ఇన్వెస్ట్ చేసినప్పుడు అటువంటి ఇన్వెస్ట్మెంట్ అతనికి లాభాలు ఇస్తుంది. కాబట్టి ఈ స్పెక్యులేషన్కి, ఇంట్యూషన్కి, ఇమాజినేషన్కి, వీటికి చాలా బాగా ఉపయోగపడేటువంటి ప్లానెట్ మూన్. ఎందుకంటే మూన్ మనకారకుడు చంద్రుడు. ఈ ఊహాశక్తి వల్ల ఇలా అవ్వచ్చు అని ఒక గట్ ఫీలింగ్తో ఇన్వెస్ట్ చేసినప్పుడు అది కలిసి రావాలంటే మూన్ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి ప్లానెట్ మెర్క్యూరీ అంటేనే ట్రేడ్ అండ్ బిజినెస్కి సంబంధించినటువంటి ప్లానెట్. అంటే వ్యాపారవేత్త మెర్క్యూరీ. ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్ చేయడము. మెర్క్యూరీ ఈజ్ ది ప్లానెట్ ఆఫ్ నంబర్స్. అంటే ప్రతిదీ అంకెల్ని గురించి చెప్పేది మెర్క్యూరీ. అంటే నాకు ఇంత లాభము, ఇంత నష్టము, ఇన్ని వేలు లాభం, ఇన్ని లక్షల లాభం, ఇన్ని లక్షల నష్టం, ఇటువంటి అంకెలతో కూడినటువంటి ఒక తెలివితేటలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ప్లానెట్ మెర్క్యూరీ. ప్రధానంగా స్పెక్యులేషన్లో ఫస్ట్ చూడవలసినటువంటి స్ట్రెంత్ 5th హౌస్, అలాగే మెర్క్యూరీ స్ట్రెంత్. మెర్క్యూరీ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో వారికి ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా బాగా కలిసి వచ్చేటువంటి ఒక ప్లానెట్. ఆ తర్వాత ధనానికి సంబంధించిన మరొక ప్లానెట్ జూపిటర్ కూడా ధనాన్ని ఆర్జించడానికి ఎక్స్పెన్సివ్ ప్లానెట్, కాబట్టి ఉన్న ధనాన్ని ఇంకా పెంచడానికి ఇటువంటి వాటికి సంబంధించిన ప్లానెట్. ఈ జూపిటర్ యొక్క స్ట్రెంత్ కూడా ఈ స్పెక్యులేషన్ బిజినెస్లో ఎలా ఉంటుంది, మనకి ఫ్యూచర్ మోడరేట్ రిజల్ట్స్ వస్తాయా, లేకపోతే మంచి ఎక్సలెంట్ సక్సెస్ గెయిన్స్ వస్తుందా అని చూడడానికి జూపిటర్ని కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాగే రాహు ఇస్ ది ప్లానెట్ ఆఫ్ ఇమాజినేషన్, సడన్ సక్సెస్, సడన్ గెయిన్స్, సడన్ లాసెస్, ఇవన్నీ కూడా రాహు నుంచి చూసేటువంటి రిజల్ట్స్. అలాగే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్, అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్, ఇది కూడా సూచించేది రాహువే. ఈ స్పెక్యులేషన్ బిజినెస్లో ప్రధానంగా ఊహించి చేసేటువంటి పని కాబట్టి దీంట్లో ముఖ్యంగా బలం ఉండవలసినది రాహుది. అయితే ఇక్కడ మనం లిస్ట్ అవుట్ చేసినట్టయితే బుధ, రాహు, చంద్ర ఈ ముగ్గురు చాలా మేజర్ రోల్ని ప్లే చేస్తారు ఈ బిజినెస్లో. వీళ్ళు ఇందాక చెప్పినటువంటి హౌసెస్ అలాగే ఆ హౌస్ లాట్స్తో మంచి స్ట్రాంగ్ రిలేషన్లో పాజిటివ్గా ఉన్నప్పుడు వారికి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్, స్పెక్యులేషన్ బిజినెస్ చాలా చాలా బాగా లాభించి దే కెన్ అమాస్ మనీ, అంటే చాలా ధనాన్ని వాళ్ళు సంపాదించి కూడబెట్టగలరు. అంటే వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్కి అటువంటి రిటర్న్స్ కూడా వస్తాయి. అయితే ప్రధానంగా అటువంటి హౌస్ లాట్స్ యొక్క దశ జరుగుతూ మంచి కాంబినేషన్లో ఉంటే వాళ్ళు స్టాక్ మార్కెట్లో తమ యొక్క మనీని ఇన్వెస్ట్ చేయడానికి అది మంచి సమయం అని వాళ్ళు గుర్తించాలి. ఉదాహరణకి 5th లార్డ్ దశ, 11th లార్డ్ దశ నడుస్తూ 5th లార్డ్ 11th లార్డ్ చాలా స్ట్రాంగ్ రిలేషన్తో కనుక ఉండి బుధుడితోనూ, రాహుతోనూ, చంద్రుడితో, అలాగే గురువు ఎప్పుడు కూడా బలంగా ఉండడం అనేది అవసరం ఇక్కడ. ఎందుకంటే ప్రధానమైన ధనకారకుడు గురువు, కాబట్టి గురుబలం ఎప్పుడూ అవసరం ఉంటుంది ఈ మార్కెట్ బిజినెస్లో, ఈ స్టాక్ మార్కెట్ బిజినెస్లో లాభాలను ఎప్పుడు చవి చూస్తూ ఉండాలి అంటే. ఇక చంద్రుడు ఫర్ ఎగ్జాంపుల్ 5th హౌస్లో స్ట్రాంగ్గా ఉండి ఎగ్జాల్ట్ అయితే వాళ్ళకి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే డైలీ ఇన్కమ్, అంటే ఆ బిజినెస్ నుంచి, స్పెక్యులేషన్ బిజినెస్ నుంచి ఎవ్రీడే దే విల్ గెట్ ఇన్కమ్, అటువంటి మంచి రిజల్ట్స్ని చంద్రుడు ఇస్తాడు. అలాగే బుధుడు కూడా స్ట్రాంగ్ అండ్ ఎగ్జాల్ట్ అవ్వడము, 5th హౌస్లో ఉండడము, 11th హౌస్లో ఉండడము, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో హెవీ గెయిన్స్ని తెచ్చుకోవడానికి ఉపయోగపడేటువంటి ప్లానటరీ కాంబినేషన్స్. ఇక సాటర్న్, రాహు వీళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో గ్యారంటీడ్ రిటర్న్స్, గెయిన్స్ ఇవన్నీ పొందడానికి సాటర్న్ అనేది బలంగా ఉండడం అనేది చూడాల్సి ఉంటుంది. సాటర్న్ వల్ల షార్ట్ టర్మ్ గెయిన్స్ అనేది అంతగా కలిసి వచ్చేటువంటి విషయం కాదు. ఇక మార్స్ కూడా 5th లార్డ్తో స్ట్రాంగ్ రిలేషన్లో ఉండి అటువంటి మార్స్ అంతర్దశ కావచ్చు, మహాదశ కావచ్చు జరిగినప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో మంచి గెయిన్స్ అనేది ఆ జాతకుడు పొందుతాడు. అదేవిధంగా మార్స్ స్ట్రాంగ్గా ఉండి 3rd లార్డ్తో కలిసి ఉండడం, లేకపోతే 3rd లార్డ్తో స్ట్రాంగ్ రిలేషన్లో ఉంటే చాలా రిస్క్ టేకింగ్ నేచర్ ఉండి హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి దాని నుంచి హెవీ గెయిన్స్ని కూడా ఆ జాతకుడు పొందడానికి వీలుంటుంది. మార్స్ ఎప్పుడూ కూడా రిస్క్ టేకింగ్ కెపాసిటీని పెంచేటువంటి ప్లానెట్. ధైర్యం ఉండి పర్వాలేదు నేను రిస్క్ తీసుకుంటాను, నాకు వస్తుంది అనేటువంటి ధైర్యం ఉండాలంటే మార్స్ యొక్క స్ట్రెంత్ అవసరం అవుతుంది. ఇక ఎటువంటి కాంబినేషన్స్లో స్టాక్ మార్కెట్ అనేది
ఇతనికి గ్యారంటీడ్ రిజల్ట్స్ ఇస్తాయి అనేది కనుక చూసినట్టయితే క్లుప్తంగా ఇవి జస్ట్ కొన్ని బుల్లెట్ పాయింట్స్గా తీసుకోవాలి. మూన్ స్ట్రెంగ్త్ అనేది ముఖ్యము. స్ట్రాంగ్ మూన్ ఇన్ 5th హౌస్, స్ట్రాంగ్ మెర్క్యూరీ ఇన్ 5th హౌస్ ఆర్ 11th హౌస్, అలాగే స్ట్రాంగ్ సాటర్న్ ఇన్ 5th హౌస్, రాహు స్ట్రెంగ్త్ ఇన్ 5th హౌస్. ఇవి 5th హౌస్తో స్ట్రాంగ్ రిలేషన్ కలిగి ఉండాలి. 2nd లార్డు, 9th లార్డు, 11th లార్డు కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళు ఏ మ్యాలిఫిక్ ప్లానెట్స్తో రిలేషన్స్ లేకుండా, అంటే 6, 8, 12 లార్డ్స్తో డైరెక్ట్లీ రిలేట్ కాకుండా, అంటే కలిసి ఉండడము, చూడబడ్డము ఇలా లేకుండా ఉన్నప్పుడు వారికి ఎటువంటి అవరోధాలు లేకుండా గెయిన్స్ని చూడడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లానెట్ ఏదైనా 5th లార్డ్షిప్ కానీ 11th లార్డ్షిప్ కానీ తీసుకుంది. ఉదాహరణకి కుంభలగ్నానికి గురువు 11th లార్డ్. అటువంటి గురువు 6th హౌస్లో ఎగ్జాల్ట్ అయి ఉంటే అది వారికి ఈ స్టాక్ మార్కెట్ బిజినెస్లో హెవీ లాసెస్ని తీసుకొచ్చేటువంటి కాంబినేషన్. ఎందుకంటే ఎగ్జాల్ట్ అయింది కదా మంచి రిజల్ట్స్ ఇస్తాడు అని అనుకోకూడదు. ఎగ్జాల్టేషన్ అనేది బలాన్ని పెంచుతుంది. ఇక్కడ 11th లార్డ్ ఏదైతే స్పెక్యులేషన్ బిజినెస్ని, స్టాక్ మార్కెట్ బిజినెస్ని సూచిస్తుందో అటువంటి హౌస్ అయిన 11th లార్డ్ 6th హౌస్లో ఒక దుస్థానంలో ఎగ్జాల్ట్ ఉన్నప్పుడు తప్పకుండా వారు హెవీ లాసెస్ని అనేది చెవి చూస్తారు ఆ మహాదశ కనుక నడుస్తున్నట్టయితే. కాబట్టి అటువంటి గురు మహాదశలో వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్లకుండా ఉండడము, ఒకవేళ వెళ్ళినా కానీ లాంగ్ టర్మ్ లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ వైపుకి వెళ్ళడం అనేది వారికి గ్యారంటీడ్ రిజల్ట్స్ని, సేఫ్గా ఇచ్చేటువంటి రిజల్ట్స్ని సూచిస్తుంది. అలాగే 1st లార్డ్, 2nd లార్డ్, 5th లార్డ్, 10th లార్డ్ ఆ హౌసెస్ ఇవన్నీ కూడా ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉండడం పాజిటివ్గా, దానివల్ల వారికి ఈ బిజినెస్లో మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ హౌసెస్, ఈ హౌస్ లార్డ్స్ దుస్థాన లార్డ్స్తో, అంటే 6th, 8th, 12th లార్డ్స్తో స్ట్రాంగ్ రిలేషన్లో ఉండకూడదు. అంటే 6, 8, 12 లార్డ్స్ ఆ హౌసెస్లో ఉండడము. మోరోవర్ ఎక్కువ బెనిఫిట్ ప్లానెట్స్ అనేది ఉండడం అనేది స్టాక్ మార్కెట్లో ఎవ్రీ టైం గ్రాఫ్ పెరిగేటువంటి ఒక ఇండికేషన్ని సూచిస్తుంది. మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు కొంతవరకు స్ట్రగుల్ అనేది, లాసెస్ అనేది సూచిస్తుంది. అలాగే ఈ లార్డ్స్ ఫ్రెండ్లీ రిలేషన్లో ఉండడం, ఒకరికొకరు ఫ్రెండ్గా ఉండడం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. అయితే వీరు డెబిలిటేట్ కాకుండా ఉండాలి, చార్ట్లో నీచ పొందకూడదు. ఎగ్జాల్ట్ అయి ఉన్నప్పుడు చాలా ప్రామిసింగ్గా ఉంటుంది. ముఖ్యంగా 5th లార్డ్ దశ, 5th హౌస్లో ఉన్న ప్లానెట్ దశ ఇవి నడిచేటప్పుడు ఆ లార్డ్స్, ఆ ప్లానెట్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఆ మహాదశ కనుక వస్తే అప్పుడు వీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వెళ్ళి దాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. దానివల్ల వాళ్ళకి లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎటువంటి సమయంలో ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళకూడదు అని కనుక చూసినట్టయితే ఈ హౌసెస్లో అంటే 2, 5, 9, 11 ప్రధానంగా ఈ హౌసెస్ 6, 8, 12 లార్డ్స్తో డైరెక్ట్ రిలేషన్ అనేది లేకుండా ఉండడము అనేది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే చంద్రబలం అనేది చాలా అవసరం అవుతుంది స్టాక్ మార్కెట్లో రాణించడానికి. చంద్రుడు డెబిలిటేట్ అయ్యి ఉన్న, మ్యాలిఫిక్ ప్లానెట్స్తో కలిసి ఉన్న, 6, 8, 12 లార్డ్స్తో కలిసి ఉన్న ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది వీళ్ళకి అంత లాభసాటిగా ఉండడానికి అవకాశం ఉండదు. వీళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేసుకుంటే వారికి అంత రిస్క్ అనేది ఎక్కువ లేకుండా ఉంటుంది. అలాగే ఇటువంటి లార్డ్స్ ఫ్రెండ్స్తో కలిసి ఉండడము, ఫ్రెండ్లీ ప్లానెట్స్తో ఉండాలి. ఇవి 2, 5, 9, 11 లార్డ్స్ వారికి ఎనిమి ప్లానెట్స్తో కలవకుండా ఉండడము, అలాగే ఫ్రెండ్లీ హౌసెస్లో ఉండాలి, ఫ్రెండ్లీ ప్లానెట్ నక్షత్రాల్లో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లో వీరు కనుక ఇన్వెస్ట్ చేసినట్టయితే వీరు లాసెస్ని అట్లీస్ట్ చవి చూడకుండా గెయిన్స్ అనేది ఎప్పుడు చూడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ బిజినెస్ అంతా కూడా స్పెక్యులేషన్ అనేది ఒక రిస్క్ తీసుకుని మనీ ఇన్వెస్ట్ చేసి మనకి లాభం వస్తుంది అని ఊహించి చేసే పని కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే వారికి గెయిన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మ్యాలిఫిక్ హౌసెస్లో ఉండడము, మ్యాలిఫిక్ హౌసెస్లో ఎగ్జాల్ట్ అవ్వడము, ఇటువంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే ఆ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్లకుండా ఉండడం అనేది వీరికి ఎప్పుడూ కూడా రిస్క్ని అవాయిడ్ చేయడానికి ఉపయోగపడేటువంటి అంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.